హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్. ఇవాళ ఎవరికైతే సబ్స్క్రైబ్ చేయడం రాకపోతే ఈ వీడియోలో గమనించి చూడండి. నేను చూపిస్తాను చూడండి. సబ్స్క్రైబ్ బటన్, అది దాన్ని ఒత్తితే సబ్స్క్రైబ్ అవుతుంది. అది లైక్ బటన్ ఒత్తితే లైక్ అవుతుంది. కామెంట్ బటన్, అందులో మీరు ఏమైనా కామెంట్ చేయాలంటే చేయొచ్చు. షేర్ బటన్, ఏమైనా షేర్ చేయొచ్చు ఎవరికైనా. ఫైనల్గా మొత్తానికైతే మనం గాన్గాపూర్ చేరుకున్నాం. చూడండి, ఇది మార్నింగ్ 3:30 అవుతుంది. ఆ టైంలో గాన్గాపూర్లో నది ఉంది. ఆ నది ఒడ్డున ఈ ధర్మశాల ఉందన్నట్టు. ధర్మశాలలో అందరూ పడుకున్నారు ఆ టైంలో. ఇది నది. ఇక్కడ నదిలో స్నానాలు చేసి వాళ్ళు మార్నింగ్ లేచి నదిలో స్నానాలు చేసి పూజ చేసుకోవాలన్నట్టు. ఈ గాన్గాపూర్లో ఉండే గొప్పతనం ఏంటంటే, మనకు దత్తాత్రేయుడు చాలా సంవత్సరాల క్రితం గాన్గాపూర్లో అవతారం ఎత్తాడు అన్నట్టు. దత్తాత్రేయునిగా అవతారం ఎత్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అడవుల్లోకి పోయి దత్తాత్రేయుని అడవుల్లోనే ఉండిపోయాడు. అడవుల్లో ఉండిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు మళ్ళీ నరసింహని అవతారం ఎత్తాడు. దత్తాత్రేయుడే నరసింహని అవతారము ఎత్తాడు. అయితే అక్కడ దత్తాత్రేయుని ఎలా పూజించాలి అంటే, మనము ఎంత ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, చాలా ఇట్లా అసలు ప్రాణాల మీదకి వస్తే ఎట్లా ఉంటుంది, అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా సరే అక్కడ దత్తాత్రేయుని దగ్గర గాన్గాపూర్లో పోయి అక్కడ నిద్ర చేయాలి. ఈ నదిలో స్నానం చేసి ప్రొద్దున్నే తడి బట్టలతోని మనం ఇక్కడ పూజలు చేసుకోవాలన్నట్టు. ఈ నది స్నానాలు అయిపోయినాయి, చేస్తున్నారు. ఇక నది స్నానం చేసిన తర్వాత మనము నదికి వెళ్ళేటప్పుడు మనం కొబ్బరికాయ ఏమన్నా తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళచ్చు, అది మన ఇష్టం. ఆరోగ్యం బాగాలేని వాళ్ళైతే రోజు ప్రొద్దున తల స్నానం చేసుకోవాలి. తల స్నానం చేసుకొని మబ్బున్నే అసలు తెల్లవారక ముందే 4 గంటల టైంలో అట్లా కూడా నదిలో జనాలైతున్నారు. నేను చూపించాను కదా ఇంతకుముందు, మబ్బున చీకట్లోనే అట్లా చీకట్లోనే స్నానాలు అయితే చేసేస్తున్నారు. స్నానాలు చేసి ఇక్కడ టెంపుల్ ఉంది, గుడి ఒడ్డునే, నది ఒడ్డునే గుడి ఉంది. ఆ గుడి దగ్గరికి వచ్చి ఇష్టం, మనకు ఎన్ని ఇష్టమైతే అన్ని 5, 11, 21 ఇట్లా ఎన్ని మన శక్తి కొలది ప్రదక్షిణాలు అయితే చేసుకోవాలి. అంటే మనము నార్మల్గా వెళ్ళిన వాళ్ళము 5 చేసుకుంటే సరిపోతుంది. ఆరోగ్యం బాగా లేకుండా ఉన్న వాళ్ళైతే అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్నారు ప్రదక్షిణాలు. 5 చేస్తున్నారు, 21 చేస్తున్నారు, 11 చేస్తున్నారు, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్నారు. పచ్చి బట్టలతోనే స్నానాలు చేసి, పచ్చి బట్టలతోనే ప్రదక్షిణ చేసి, మళ్ళీ ఇక్కడ అన్నీ పెట్టినవి ఉన్నాయి, పీటలేసి బుక్కు అవన్నీ పెట్టినవి ఉన్నాయి. అక్కడ మన దత్తాత్రేయుని బుక్కు చదువుకుంటున్నారు, జపాలు చేసుకుంటున్నారు. చాలా వరకు ఇక్కడ వచ్చిన వారికి మనం ఎంత అనారోగ్యంతో ఉన్నా కానీ తగ్గిపోతుందని చెప్తున్నారు. ఇక్కడ జ్వరం వస్తే మన బయటవి అట్లా ఇట్లా అంటారు కదా, చేసినవి అని, పిచ్చిలేసిందని అట్లాంటివి అంటారు కదా, అటువంటి వాటికి ఈ గాన్గాపూర్లో దత్తాత్రేయ స్వామి దగ్గర చాలా మట్టుకు తగ్గిపోతుంది. చూడండి, ఇక్కడ ఈ అమ్మ కూర్చుంది కదా, అట్లా పీఠాలు అయితే వేసి ఉన్నాయి. వాళ్ళు దత్తాత్రేయుని బుక్ చదువుతున్నారు. అందరు ఎవరైనా అన్ని పీటలు వేసినవి ఉన్నాయి. ఏ పీట దగ్గర ఒక పీట దగ్గర కూర్చొని మనము ఏదైనా చదువుకోవచ్చు దేవుడిది. ఇప్పుడు మనం ఇక్కడ ఇదంతా చూసుకొని మళ్ళీ నృసింహస్వామి ఆలయానికైతే వెళ్దాము. ఇప్పుడు మనము నృసింహస్వామి ఆలయంకు ఎదురుగా చెట్టు ఉంది. ఇక్కడ జంట నాగులు ఉన్నాయి అన్నట్టు. ఈ చెట్టు కింద జంట నాగుల విగ్రహాలు అయితే ఉన్నాయి.
అదే తడి బట్టలతోని అక్కడ పూజ చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ బాటిల్లో నీళ్ళు తీసుకొని వచ్చి మనం దగ్గర చెంబు ఉంటే చెంబుతోనైనా నీళ్ళు తీసుకొని వచ్చి జంట నాగులకు పోసి మళ్ళీ ఇక్కడ కూడా 5 ప్రదక్షిణలు 11 ప్రదక్షిణలు మన ఇష్టానుసారం ఎన్నైనా ప్రదక్షిణలు చేసుకుంటున్నారు. రాగి చెట్టు, ఇది రాగి చెట్టుకు మనము ప్రదక్షిణలు అయితే చేస్తాము. మనకు అది విషయం తెలిసే, మంచిది రాగి చెట్టుకు ప్రదక్షిణ చేయడం అని. జంట నాగులకు కూడా ప్రదక్షిణ చేయడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది అనుకుంటున్నాము. ఇక్కడ ఈ నృసింహస్వామి ఆలయం అన్నట్టు, ఆ ఆలయంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రదక్షిణ చేసుకొని ఇట్లా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, చిన్న గుళ్ళోనే ప్రదక్షిణాలు చేసుకుంటూ అందరూ. కానీ మనకు ఎట్లా అంటే ఎక్కడికి వెళ్ళి మనకు ఆరోగ్యం తగ్గాలి అంతే, ఆరోగ్యం బాగుండాలి. ఎక్కడ ఉంటే ఏంది, మనకు ఆరోగ్యం బాగుంది అనుకోండి మనకు చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ పూజ అయిన తర్వాత ఇది హనుమంతుడు, అక్కడ హనుమంతుడు అయిపోయింది. ఇక్కడ మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు. ఇది దత్తాత్రేయ స్వామి టెంపుల్. అక్కడి నుంచి కొద్దిగా దూరంలో ఉంటుంది, మళ్ళీ మనము నడుచుకుంటూ రాలేము, వెహికల్లోనే వచ్చాము. మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడంతా చుట్టుపక్కల షాపింగ్ ఉంది, చాలా తక్కువ ఉంది షాపింగ్, మరీ అంత ఎక్కువగా అన్నదేం లేదు. ఇక నరసింహస్వామి అంటే మనకి చాలా భయంకరమైన దేవుడు. అండ్ మన దత్తాత్రేయుడు కొన్ని రోజులు అడవిలోకి వెళ్ళి అక్కడే ఉండిపోయి నృసింహస్వామి అవతారం ఎత్తాడన్నట్టు. టెంపుల్లో లోపలికి వెళ్ళేటప్పుడు అది తాబేలుని కూడా మనం ఒక దేవుళ్ళ పూజించాలి. ఇక్కడ ఇప్పుడు మన దత్తాత్రేయునికి 3 తలలు ఉంటాయి కదా, 3 తలలు అంటే బ్రహ్మ, విష్ణు, శివుడు, మహేశ్వరుడు అంటే శివుడు, అంటే 3 తలలతోని దత్తాత్రేయుని అవతారం అయితే ఉంటుంది. మనం ఇక్కడ చూసినట్టయితే దత్తాత్రేయుని టెంపుల్లోకి వెళ్ళడానికి, టెంపుల్ అయితే మామూలుగానే ఉంది, దర్శనానికి చాలామంది లేరు, తక్కువనే ఉన్నారు. కానీ మనకి ఇట్లా తిరుక్కుంటూ లోపలికి వెళ్ళాలి. టెంపుల్ బ్యాక్ సైడు చాలా పూజలు అయితే చేస్తున్నారు. అందరూ లింగం పెట్టుకొని బ్రాహ్మణ్స్ వారు పూజలు అయితే చేయిస్తున్నారు. అంతా చాలా బాగుంది. మనం దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవాలంటే మనం అక్కడ ఒక రోజైనా కానీ నిద్ర చెయ్యాలని అయితే చెప్తున్నాడు. టెంపుల్లో దేవుడు ఇదే దేవుడు, సేమ్ అని కాదు, అదే దేవుడు టెంపుల్లో అలానే ఉంటాడు. మనం ఒక రోజైనా అక్కడ నిద్ర చేయాలి కంపల్సరీ. మన పుట్టినము అంటే మనం ఒక రోజైనా అక్కడ నిద్ర చేయాలి. దత్తాత్రేయుని ఆవులు అక్కడ చాలా ఉన్నాయి. మనకు తప్పకుండా మీరు ఒక రోజైనా వీలు చేసుకొని గాన్గాపూర్ వెళ్ళి దత్తాత్రేయుని టెంపుల్లో తల వాలుస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు కంపల్సరీ ఒక నిద్ర చేసి రండి, మీకు దత్తాత్రేయుడి రూపం ఏంటి అన్నది తెలుస్తుంది, దత్తాత్రేయుని మహిమలు ఏంటి అన్నది తెలుస్తుంది. మీకు వీలు చూసుకొని, మనము ఎన్నో పనులుంటాయి, ఆ పనులన్నీ వదులుకొని కూడా మనము వెళ్ళాలి అంటే వెళ్ళగలుగుతాము. ఒకరోజు వెళ్ళేసి రావాలి. దత్తాత్రేయుని మహిమ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. చూడండి గైస్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో